హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీని అఫీషియల్. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనేం చేస్తున్నాను అంటే త్రినాథ స్వామి పూజకు కావాల్సిన ప్రమిదలు అయితే తయారు చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నానో నేను చెప్తున్నాను చూడండి. ముందుగా పుట్టమన్ను తెచ్చుకొని ఒక పళ్ళెంలో వేసుకొని ఆ పుట్టమన్ను మీద నీళ్లు జల్లి ఆ మట్టిని నానబెట్టిన తర్వాత అందులో చిన్న చిన్న పుల్లలు అవి ఉంటాయన్నమాట. అవన్నీ తొలగించుకొని ప్రమిదిగా మనం పూర్తి చేస్తున్నాము. ఆ ప్రమిది చేసేటప్పుడు మనసు నిర్మలంగా ఉంచుకొని ఓం త్రినాథాయ నమః అనుకుంటూ ప్రతి ప్రమిది అయితే పూర్తి చేయడం జరుగుతుంది. మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. త్రినాథ స్వామి పూజకి పుట్టమన్ను తెచ్చి నానబెట్టుకుని ప్రమిదలు చేసి ప్రమిదలతోనే పూజ చేసేవాళ్ళు అనమాట. మా అమ్మమ్మ మాకు చెప్పేదనమాట. ఏమనంటే పూజ చేసే ముందు త్రినాథ స్వామికి పుట్టమన్ను తెచ్చి ప్రమిదలు చేసి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందని అనేవాళ్ళు అనమాట. రెడీమేడ్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఎందుకు నచ్చలేదు. పుట్టమన్ను తెచ్చి ప్రమిదలు చేయడమే నాకు ఇష్టం అనిపించింది. మా అమ్మమ్మ చెప్పేదనమాట, పూజకు ముందు పుట్టమన్ను తెచ్చుకొని ప్రమిది చేసుకొని పూజ చేస్తే మంచి జరుగుతుందని చెప్పేవారు అనమాట. మా అమ్మమ్మ మాకు కూర్చోబెట్టి అన్నీ చెప్పేవారు. పూజ ఎలా చేసుకోవాలి, ఈ విధంగా చేయాలి అన్నదైతే మాకైతే చెప్పేవారు మా అమ్మమ్మ. నేనైతే ప్రమిదలు అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయితే చేసేసాను. ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ప్రమిద ఒకటిగా నెమ్మదిగా పూర్తి చేయడం జరుగుతుంది. ఫైనల్లీ ప్రమిదలు అయితే జరిగిపోయాయి. ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. పూజ అయితే స్టార్ట్ అవుతుంది. కాసేపట్లో ప్రమిదలు అయితే రెడీ అయిపోయాయి. ముందుగా నేనేం చేస్తున్నా అంటే ముంతకి గంధం రాసి బొట్లు అయితే నేను పెట్టడం జరుగుతుంది. స్వామివారికి 3 మేళాలు ఉంది, 2 మేళాలు ఉన్నాయి, 1 మేళం కూడా ఉంది. నేనైతే 1 మేళం అయితే పూజ చేస్తున్నా. ముంతకి నున్నంగా రౌండ్గా గంధం రాసి బొట్లు అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ 3 ముంతలు అనమాట. 3 ముంతలకి నేను బొట్లు పెట్టడం జరిగింది. ఆ ముంతల్లో వేస్తున్న అక్షింతలు, పువ్వులు, పసుపు, కుంకుమ, కాయిన్ అనమాట. ఆ వేసిన తర్వాత మామిడి కొమ్మలు పెడుతున్నాం అనమాట. నేనైతే మామిడి కొమ్మలు చుట్టూ 5 మామిడి కొమ్మలు పెట్టి మామిడి కొమ్మలు పెడుతున్నాను. మామిడి కొమ్మలు పెడుతున్న తర్వాత కొబ్బరికాయలు ఉంటాయి కదా, కొబ్బరికాయలకు కూడా బొట్లు పెట్టుకొని కొబ్బరికాయలు దానిపైన కలశం పైన పెట్టాలి అనమాట. ఆ కొబ్బరికాయ కూడా బొట్టులను రౌండ్గా పెట్టి ఆ ముంత ఉంది చూసారా, ఆ ముంతలో మామిడి కొమ్మల మధ్యలో కలశం ఎలా పెడతామో కొబ్బరికాయలు 3 కొబ్బరికాయలు అలా పెడుతున్నాం అనమాట. నేనైతే బొట్లు పెడుతున్నాను. బొట్టు పెట్టి కొబ్బరికాయని అలంకరిస్తున్నాను అనమాట. అక్కడ అలంకరణ అయిపోయిన తర్వాత స్వామివారికి మండపం రెడీ చేశాను. స్వామివారి మండపం అయితే రెడీ అయిపోయింది. నేనైతే అలంకరిస్తూ ఉన్నాను కలశాలని. ఒక్కొక్క కలశాన్ని అలంకరిస్తూ పువ్వులేమో పెడుతూ ఉన్నానన్నమాట. అక్కడ ఇప్పుడు స్వామివారి మండపం దగ్గరికి వచ్చి పువ్వులైతే పెట్టడం జరుగుతుంది. అక్కడ స్పేస్ చిన్నగా ఉంది, బట్ కానీ నెమ్మదిగా పువ్వులు పెడుతున్నాను. పడిపోతున్నా సరే నెమ్మదిగా అడ్జస్ట్ చేస్తూ పెడుతున్నా అన్నమాట. స్వామివారి మండపం నీట్గా డెకరేషన్ చేశాను. ఎలా అంటే మామిడి పత్రులతో, ఓడలతో, మర్రి ఓడలు, బిలవపత్రి, జామపత్రి, చాలా పత్రులు అయితే ఉన్నాయి. మర్రి ఓడలతో మొత్తం అంతా స్వామివారిని అయితే నేను డెకరేషన్ చేయడం అయితే జరిగింది. మండపం ఒక్కొక్క పువ్వులు మండపాన్ని డెకరేషన్ చేస్తూ పువ్వులన్నీ సర్దుతున్నా అన్నమాట. నీట్గా పూజ చేసేటప్పుడు మనసు నిర్మలంగా ఉంచుకొని పూజ చేస్తున్నాం కాబట్టి నేను నిండుగా పెట్టుకుంటున్నా పువ్వులు అవిని. ఒక్కొక్క పువ్వులు అవి పెట్టేసి మండపాన్ని నీట్గా డెకరేషన్ అయితే చేయడం జరుగుతుంది. స్వామివారి మండపం డెకరేషన్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది. నెమ్మదిగా కుంకుమ కట్టుతో ప్రమిదల్ని స్వామివారిని అలంకరించడం జరుగుతుంది. ప్రమిదికి బొట్లు పెట్టాలి కంపల్సరీ. పూజ చేసేటప్పుడు ప్రమిదికి పసుపు, కుంకుమ కంపల్సరీ పెట్టాలన్నమాట. నేనైతే ప్రమిదులకి బొట్లు పెట్టడం అయితే నెమ్మదిగా జరుగుతుంది. మీరు కూడా ఇలానే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ప్రమిదలన్నిటికి గంధం రాసి బొట్లు అయితే పెట్టడం జరుగుతుంది. ఓం త్రినాథాయ నమః మనసులో అనుకొని వినాయకుడిని అయితే ఒక తమలపాకులో కొంచెం పసుపు వేసుకొని వినాయకుడిని అయితే తయారు చేయడం జరుగుతుంది. అక్కడ నున్నంగా ఉండాలి కదా వినాయకుడి బొమ్మ అనేది, బాగా నీట్గా రావాలి. మనసులో అనుకుంటున్నాను అనమాట, దేవుడా బాగా రావాలి అని చెప్పేసి వినాయకుడు తయారు చేశాక వినాయకుడికి నేను కుంకుమ బొట్టు పెట్టడం జరుగుతుంది.
వినాయకుడిని నీట్గా అలంకరించిన వినాయకుడిని ముందుగా ఆకు మీద పెట్టానన్నమాట. ఆకు మీద పెట్టేసిన తర్వాత ప్రమిదలు ఒకటిగా సర్దుతున్నా అనమాట. ప్రమిదలన్నీ వినాయకుడి తిన్నంగా ఉండేటట్లు అండ్ మండపంకి ఆపోజిట్లో నేను నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట. దానికి దేవుడికి తాంబూలం ఇస్తాం కాబట్టి నేను ఆకు చెక్క రెడీ చేసుకున్నాను. అందులో 1 రూపీ వేస్తాము, పువ్వు పెడతాము, కొమ్ము శనగలు కూడా పెట్టుకుంటాం అనమాట. ఫ్రూట్స్ అవన్నీ నీట్గా అన్ని పళ్ళు రకాలు కూడా నీట్గా నేను స్వామివారికి నైవేద్యంగా పెడుతున్నాను అనమాట. ఏమైతే ఉన్నాయో అక్కడ అన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఫ్రూట్స్ అయితే ఒకటి తీయడం జరిగింది. ఆ తర్వాత కుందుల్ని పెట్టుకొని డెకరేషన్ చేయడం జరుగుతుంది. స్వామివారి మండపం నీట్గా డెకరేషన్ చేయాలని అనుకున్నాను. అందుకని పువ్వులతో నిండుగా డెకరేషన్ అవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఎలానే కదండి చేసుకుంటారు. నేను ఎలా చేసుకున్నానో మీతో నేను చెప్పుకోవాలనుకున్నాను. అందుకే నేను పూజ ఎలా చేస్తున్నానో అన్ని విధాలుగా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ప్రమిదిలో ఒత్తులేసి నూనె కూడా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా అయితే వేస్తున్నానో కుందులంట నూనె అయితే వేయడం జరిగింది. మిగిలిన అక్కడ 3 ప్రమిదలు ఉన్నాయి కదా, 3 ప్రమిదల్లో బొగ్గులు అయితే వేయడం జరుగుతుంది. అక్కడ నేను స్వామివారికి తమలపాకు పెట్టి చల్లివిడి వడపప్పు పెట్టడం అయితే జరుగుతుంది. స్వామివారికి నైవేద్యం చల్లివిడి వడపప్పు అంటే చాలా ఇష్టం అనమాట. ఆ 3 ప్రమిదల్లో నేను బొగ్గినైతే వేయడం జరుగుతుంది. చూడండి కాలుతుంది, నెమ్మదిగా వేయడం అయితే జరిగింది. నా చేతిలో ఉంది చూసారా, అది గంజాయి అనమాట. స్వామివారికి ఎంతో ప్రీతమైనది గంజాయి అనమాట. చాలా ఇష్టం స్వామివారికి. మా వారైతే దీపం వెలిగించడం స్టార్ట్ చేశారనమాట. ఒక్కొక్కటి త్రినాదాయ నమః అనుకుంటూ మనసులో పూజ చేయడం స్టార్ట్ అయితే అయిపోయింది. స్వామివారి పూజకైతే మేమైతే రెడీ అయిపోయాము ఫ్రెండ్స్. స్వామివారి పూజని దీపారాధనతో మా ఆయన గారు బాగానే చేశారు. అక్కడి నుంచి నెక్స్ట్ నేను కూర్చొని పూజ చేయడం అయితే జరిగింది. అక్కడ ఒక్కొక్క పూజ చేస్తూ త్రినాదాయ నమః అనుకుంటూ ఒక్కొక్క మంత్రం జపిస్తూ గోత్రనామాలతో పూజ చేయడం అయితే జరుగుతుందన్నమాట. నెమ్మదిగా పూజ అయితే జరగడం స్టార్ట్ అయింది. ధూపం స్వామివారికి అయితే ధూపం చూపించడం అయితే జరిగింది. నేను నెమ్మదిగా పూజ ఒక్కొక్క పువ్వుతో పూజ చేయడం జరుగుతుంది. నా దగ్గర బుక్ లేదు, బై మిస్టేక్ మర్చిపోవడం వల్ల ఫోన్లో ప్రింట్ తీసుకొని చదవడం అయితే స్టార్ట్ చేశాను. అక్కడ పూజ అయితే జరగడం జరిగింది. అలా ఫోన్లో చూసుకొని చదివి పూజ అయితే కంప్లీట్ అయితే చేశాము. ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. నేను ధూపం అంతా స్వామివారికి వేస్తున్నా అనమాట. స్వామివారికి గంజాయి అంటే చాలా ఇష్టమని అన్నాను కదండి, ఆ గంజాయే వేసి స్వామివారికి ధూపం వేస్తున్నా. ఫైనల్లీ నా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా చేశానో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. నేనైతే నా పూజ అయితే చేయడం జరిగింది. నా చిట్టి తల్లి అప్పటి వరకు పడుకొని లేచి వచ్చిన తర్వాత స్వామివారికి కూడా పూజ చేస్తానమ్మా అంటుంటే తన చెంత కూడా పూజ చేయించాము. పువ్వులు అవి వేయించాము, అక్షింతలు వేయించాము. అండ్ వాళ్ళ డాడీతో కూడా కూర్చొని పూజ చేస్తున్నారన్నమాట. ఇద్దరు కూర్చొని స్వామివారికి పూజ చేస్తున్నారు. ఓం త్రినాదాయ నమః అని డాడీ అనమంటున్నారు, గోవింద అంటున్నారు అనమాట. ఇద్దరు కూడా దండం పెట్టుకుంటున్నారు. స్వామివారికి మంగళహారతి అయితే ఇవ్వడం జరిగిపోయింది. ఫైనల్లీ స్వామివారి పూజ అయిపోయిన తర్వాత హారతి ఇవ్వడం అందరికీ తెలుసు కాబట్టి నేను కూడా స్వామివారికి హారతి ఇవ్వడం జరిగింది.